విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మా చిరంజీవి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మన యొక్క ఇక్కడ విచ్చేసినందుకు మనందరం కూడా ముఖ్యంగా పూజ్యులైన డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 53వ జన్మదిన ఈరోజు ఆయన శుభాకాంక్షలు చెబుతూ మన యొక్క చిరంజీవి అరుణ్ గారి యొక్క నాయకత్వంలో మన యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ దినదినం అభివృద్ధి చెందాలని రాబోయే 2029 సంవత్సరమున మన యొక్క చిరంజీవి ఆధ్వర్యం మన వైఎస్ఆర్సీపీ మన యొక్క గుజరాత్ మండలంలో మన యొక్క మంగళగిరి మండలంలో తెనాలి మండలంలో విజయవంతంగా పోలించాలని సుందరరెడ్డి గారి యొక్క నాయకత్వంలో యువనేత మన యొక్క చిరంజీవి అరుణ్ గారి నాయకత్వంలో పార్టీ దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దైవజ్ఞులు మన యొక్క వేద పండితులు చిరంజీవిని ఆశీర్వదిస్తూ మన యొక్క వేదాన్ని పారాయణ చేస్తారు. చక్కగా 10 నిమిషాలు చక్కగా ఆ వేద పారాయణ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి నిశ్శబ్దంగా మన పండితులు చెప్పే వేద పారాయణని చక్కగా ఆలోచించగా మనం మరలా అవకాశం రాదు. దయచేసి 10 నిమిషాలు చక్కగా వినండి. శ్రీ
పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమండి మా యేసు రాజా నీకున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ ప్రియ కుమారుడు వారి గారిని కుమారుడి గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధానం ప్రభా యవనస్తుడు నాయన నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ సత్యముల ప్రభా కుమారుడు ఎంతగానో ముందుకు కొనసాగించబడటానికి ఈ యొక్క ఆయన ఆంధ్రప్రదేశ్లో నుండి రాజకీయాల్లో ప్రవేశించి ఉన్నారు. అయితే ప్రభా రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఆయన మా యొక్క తెనాలి నియోజకవర్గంలో ప్రభా నీ కుమారుడు నూతన ఎమ్మెల్యేగా ప్రభా పోటీ చేయడానికి మీ కృప చూపించండి. కనుగొన్నట్టు ప్రభా ఆటంకములన్నింటినీ కూడా తొలగింప చేయండి. ఆయన ఈ సన్నిధానం ప్రభా నూతన మంది జీవితంలో ప్రభా కుమారుడు ఆ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ప్రాంతాల్లో ప్రభా ఇప్పటి నుండి కూడా ఆ యొక్క మంచి కార్యక్రమాలను చేపట్టి అనేక మంది ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు. అతని బట్టి నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. యవనస్తుడు నాయన యవన కాలంలో ప్రభా అనేక మంది భారవ ప్రభా తన మీద మోపుకొని ప్రజలందరూ కూడా సురక్షితంగా సంరక్షించబడాలి. ప్రజలకి అనేక మంది కార్యక్రమాలు జరిగించాలని నీ కుమారుడు ఇచ్చినటువంటి ఫలములను బట్టి నీకు వందనాలు నాయన. ఈ చిత్తంలో ప్రభా రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభా మరి ఆయన ఆ యొక్క ప్రభా సీఎం పదవిని కొరకు ఆయన మరి ఎంతగానో ప్రభా ఆశించినటువంటి వైఎస్ చంద్రబాబు రెడ్డి గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తనను కూడా జ్ఞాపకం వేసుకొని ఈ యొక్క ప్రియ కుమార్ చంద్రబాబు రెడ్డి గారు ఆయన ఈ దినము 53వ జన్మదినము వేడుక జరిపించుకుంటూ ఉన్నారు. అయితే ప్రభా ఈ చిత్తంలోనైనా రాబోతున్నటువంటి ఆ సార్వత్రిక ప్రభా మరలానైనా ఈ దేశంలో ప్రభా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మీ కృపతో నుంచి నడిపించమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రభా మరి తెనాలి నియోజకవర్గంలో ఆయన మరి నీ యవనస్తుడితో ఉన్నటువంటి అరణ్రెడ్డి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కాని ప్రభా నియోజకవర్గంలో ప్రభా ఎమ్మెల్యేల ప్రభా గెలిచి ఈ సన్నిధిలో ప్రభా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అనేక మంది సంక్షేమ కార్యక్రమాలలో ప్రజల ముందుకు నడిపించడానికి యవనస్తున్నటువంటి అరణ్రెడ్డి గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కాని ఇచ్చిన తండ్రి గారు ఆయన చంద్రరెడ్డి గారిని బట్టి ఆయన యొక్క సహచర్యని అమ్మగారి బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సభలో కూడా యవనస్తున్నటువంటి అరణ్రెడ్డి గారి యొక్క నాయకత్వం కూడా ఈ యొక్క పులిపర మండలంలో తెనాలి నియోజకమైనటువంటి అనేక మంది యువకులు పెద్దవారు కూడా వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించండి. ఈ బిడ్డలు ప్రవేశపెట్టండి. ఆ ప్రయాసాలైనటువంటి విజయాన్ని దయచేసి బిడ్డలందరి ద్వారా ఏ మహిమ పొందుకోవమని యేసు క్రీస్తు యొక్క నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా సకల ఆశీర్వాదములకు కరుణ సంపూర్ణుడైన మా ఘనమైన యేసు రాజా నీ ఘనమైన శ్రేష్టమైన పాదములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ప్రభువా 53వ రోజు జన్మదినాన్ని జరుపుకుంటే మా ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వరుడు ప్రభువా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సంవత్సరాలుగా దయా కిరీటాన్ని కుమారుడికి మీరు ధర్మదేశంలోకి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ప్రభువా రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రభువా నేను దాస్తున్న ప్రభువా ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి నీకు గురించి సహాయం చేయండి. ప్రార్థన చేయించిన ప్రభువా యావన ప్రజలందరూ ప్రభువా తన మీద నమ్మకాన్ని కలిగిన ప్రభువా ఉండిన ప్రభువా కృప చూపించని ప్రార్థన చేయించిన ప్రభువా జ్ఞాపకం చేసుకుని నీ నాయకుడు ప్రభువా రాబోయే సార్వత్రికలు ఈ తరాలకు నియోజకవర్గ ప్రభువా గుణాన్ని ఎమ్మెల్యేల ప్రభువా పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి నీకు గురించి సహాయం చేయండి. ప్రార్థన చేయించావు నీ దాసు అడుగుల మీద ఉండండి, ఆలోచనలు ఉండండి, తలంపుల మీద ప్రతి కార్యమైన సమర్పించి అనేక విధమైన ఆకర్షణ నీ గురించి సహాయం చేసి నీ దేవుని దేవుడాసుని నీకు ఉద్యోగించింది శ్రేష్ఠ ప్రార్థన చేయించాలని తండ్రి. ఆమేన్.
اللهم صل على سيدنا شفيعنا حبيبنا ونبينا ومولانا محمد وبارك وسلم. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم اكفني بحلالك عن حرامك وأغنني بفضلك عن سواك. اللهم إنا نجعلك في نحورهم ونعوذ بك من شرورهم. اللهم أعني على ذكرك وشكرك وحسن عبادتك. اللهم اغفر وارحم وأنت خير الراحمين. اللهم اغفر وارحم وأنت خير الراحمين. اللهم أجرني من النار. اللهم أجرني من النار. اللهم حاسبني حسابا يسيرا. لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين. أستغفر الله الذي لا إله إلا هو الحي القيوم وأتوب إليه. يا أرحم الراحمين، يا أكرم الأكرمين، يا ذا القوة المتين، يا راحم المساكين، يا حنان يا منان، يا أول الأولين ويا آخر الآخرين، يا ذا الجلال والإكرام، يا ذا الجلال والإكرام، يا رب العالمين. اللهم لك ما أعطاك وعبد المال، اللهم لك ما أعطاك ولك الفرمان، اللهم لك ما سيئات وحسنات से बदल फरमा। मौला करीम बेशक हम बहुत बड़े गुनहगार हैं, बहुत बड़े रियाकार हैं, रियाकार हैं। अल्लाह हमारे तमाम गुनाहों को माफ फरमा। मौला करीम सबको हिदायत अता फरमा, हम सबको हिदायत से मालामाल अता फरमा। उम्मत मुसलमान की हिफाजत अता फरमा। उम्मत मुसलमान की जान की, मान की, ईमान की, अमाल की, इज्जत की, आबरू की हिफाजत अता फरमा। मौला करीम यहाँ हम खड़े हुए हैं, मौला करीम आप बेहतर जानते हैं हम किस मकसद के लिए दुआ मांग रहे हैं, उस मकसद में जरूर कामयाब अता फरमा। मौला करीम जनाब जगत मोहन रेड्डी साहिब को हिदायत दे रहे अल्लाह इस बार अल्लाह अच्छे सिखों के साथ कामयाब होने की तौफीक अता फरमा। मौला करीम इसी तरह हमारे सामने अरूफ भाई हैं, अल्लाह इनको भी हिदायत अता फरमा। अल्लाह इनको भी हिदायत के साथ साथ बेहतरीन के फैसले अता फरमा। उनको भी निराली के तरसी लाने की तौफीक अता फरमा। अल्लाह आला में आला घोड़ों के साथ कामयाब होने की जीने की तौफीक अता फरमा। अल्लाह पूरे लोगों को अच्छी खिदमत करने की तौफीक अता फरमा। मौला करीम उनको नज़र बद से हिफाजत अता फरमा। मौला करीम हमारी इस दुआ को सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े नबूवत में कबूल फरमा। वसल्लल्लाहु तआला अला खैरि खल्क़िही मुहम्मद व अला आलिहि व अस्हाबिही अजमईन बिरहमतिका या अरहमर राहिमीन। आमीन। वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। దయచేసి అందరికీ నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన సందర్భంగా కొల్లిపురం మండలంలో గ్రామంలో తెనాలి నియోజకవర్గంలోనే జరగలేదు ఇప్పుడు దాకా ఇంత పెద్ద జన్మదిన వేడుకలు. అరుణ తెనాలి నియోజకవర్గ యువ నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మజ్యోతి అరుణ అరుణరెడ్డి గారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.
కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, సంక్షేమం మాత్రమే చేస్తామన్నారు. ఏ పార్టీ అనేది చూడకుండా మొండిగా సంక్షేమ ఫలాలు అందించారు. ఈసారి కార్యకర్తలు కూడా అంతే మొండిగా న్యాయం చేస్తారు. ఆయన మీద ఆ నమ్మకం ఉంచుకోండి. మన డెబ్బై వస్తే మన ప్రాంతంలో రైతాంగం ఎక్కువ. ఎటువంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రకాలుగా ప్రభుత్వం మన రైతాంగాన్ని ఆదుకుంది. పంట నష్టం జరిగితే క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యాం. గతంలో ఏ ప్రభుత్వం ఈ పని చేయలేదు, మునుపెన్నడూ ఇంకే ప్రభుత్వం చేయలేదు. రెడ్డి గారు ఏ రోజు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చారో మా నాన్నగారు, మా కుటుంబం ఆ రోజే బయటకు వచ్చాం. ఈ తెనాలి నియోజకవర్గంలో మొట్టమొదట అయితే మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం, నాయకత్వం కొద్ది కొద్దిగా క్షీణిస్తాము. గతంలో వల్లభాపురం గ్రామం నుంచి లంకేటి లక్ష్మారెడ్డి గారు, నూలూరు గ్రామం నుంచి మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి గారు, కొద్దిపర గ్రామం నుంచి అవతల రామిరెడ్డి గారు, మనందరి అభిమాన నాయకులు డెల్టా టైగర్ 4 సార్లు వరుసగా శాసనసభ్యులుగా నాయకులు తిరుపతి వెంకటరెడ్డి గారు మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. నాకు జగన్పై నమ్మకం ఉంది. ఖచ్చితంగా జగనన్న గెలుపులో మనందరం ఉంటాం. మీ అందరూ నా వెంట ఉంటే జగనన్న గెలుపు నేను కూడా పాల్గొంటాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అలా మరొకసారి కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా ఈ కార్యక్రమానికి నా కోసం ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. నా పెద్ద శాఖలు ఉన్న చూడు అది నా వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్
నాయకత్వం వర్ధిల్లాలి కాబోయే అరుణ్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి నాయకత్వం వర్ధిల్లాలి కాబోయే ఎమ్మెల్యే గారి అరుణ్ రెడ్డి గారి నాయకత్వం అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన అభిమానులు ఇక్కడ కూడి మరి యువ నాయకుడు యువకిషోరం ఆరిగా అరుణ్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవం 53 కిలోల కేక్తో మొట్టమొదటిసారిగా కొల్లిపరలో ఇంత ఘనంగా నిర్వహించడం బహుశా మనం ఎప్పుడు చూడలేదు. అలాగే ఈ క్రెడిట్ మొత్తం మరి యువకిషోరం ఆరిగా అరుణ్ రెడ్డికి ఇవ్వాలి. అలాగే నేను సైతం పార్టీకి పనిచేస్తాను, పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాను, నిజమైన కార్యకర్తల మనోభావాలు గౌరవిస్తాను, నాకు అవకాశం ఏంటని చెప్పి ఆశీర్వదించదని చెప్పి ఈరోజు వస్తే ఈరోజు కొన్ని వేల మంది మీరు చూస్తే ఇక్కడ కొన్ని వేల మంది వచ్చారు ఈరోజు ఇంత చలిలో కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనోభావాలను గౌరవించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కొల్లిపర మండలం అంటేనే రాజకీయంగా మొత్తం ప్రసిద్ధి చెందింది. దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు 13 సార్లు ఎలక్షన్ జరిగితే 12 సార్లు దుగ్గిరాల ఎమ్మెల్యేలు మొత్తం కొల్లిపరకి వచ్చారు, కొల్లిపర నుంచి వచ్చారు. అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ కొల్లిపర మండలం అయినా ప్రాతినిధ్యం వహించారు. అట్లాగే ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు దయవుంచి కొల్లిపర మండలానికి ప్రాతినిధ్యం కావాలని చెప్పి ఇక్కడ కొల్లిపర ప్రజలందరూ అటెండ్ అయిన అభిమానులు చూస్తేనే అర్థమవుతుంది ప్రజల ఆకాంక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ముందరికి వెళ్తారని చెప్పి దానికి సానుకూలంగా స్పందిస్తారని మేమంతా ఆకాంక్షిస్తాము. అవకాశం చాలు, ఒక్కమాల అవకాశం ఒకసారి చూపిద్దాం. మన ప్రియతమ నాయకుడు సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన కొల్లిపర గ్రామంలో ఘనంగా వేలాది మండల సమక్షంలో మన బడుగు బలహీన వర్గాల ఆశ్రయం పెట్టి యువ నాయకులు అరుణ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పండుగ వాతావరణం నెలకొనడం చాలా సంతోషంగా. పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంతో మంది పదవులు అనుభవించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే సెకండ్ ఫ్యామిలీ వాటి రోజున కూటమి ప్రభుత్వానికి బలవుతున్నారో అట్లాంటి కుటుంబానికి అండగా ఉన్నా నేనున్నానని రాష్ట్రంలోనే మొట్టమొదటి 175 నియోజకవర్గాల్లో అడిగేసిన యువ కిషోరం యువ నాయకుడు అరుణ్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అబ్బాయి పులిగా నీ అమ్మటేనే ఉంటావు, ఆడి బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, అది ఇంతమంది జగన్ గారి అభిమానులతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నా. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కానీ మీకు అండగా మేము ఉంటాం. ఆ ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు అండగా ఈ తెనాలి నియోజకవర్గంలో మేము ఉంటాం. ఎవరు అనేది పడాల్సిన పని లేదు. మరొకసారి జై జగన్, జై జగన్, వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి.
ಮಿಟ್ಟನ್ನೇ ತಪ್ಪಿ ಗಂಟ ಮಿಟ್ಟನ್ನ ತಪ್ಪಿ